గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులకు మహర్దశ మొదలైంది. కృష్ణా నది జలాల్లో నికరంగా నీటి హక్కులు కలిగున్న భీమా ప్రాజెక్టు నారాయణపేట జిల్లా రైతుల కన్నీళ్లను తుడవలేకపోయింది. దశాబ్దాలుగా పనులు పెండింగ్లో పడి సాగుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అవరోధాలను తొలగించి రైతులకు సాగునీరు అందించడంతో పాటు ఎకో టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కృష్ణా నది నీటి వాటాలో 20 టీఎంసీలు నికర జలాల్లో హక్కు కలిగిన ఏకైక ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు. భీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన సంగంబండ రిజర్వాయర్ ను 3.17 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. ఇది కృష్ణా భీమా నదుల సంగమ ప్రాంతానికి చేరువలో ఉంది. ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం ప్రాజెక్ట్ గా డెవలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి సందర్శకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. అయితే సంగంబండ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.17 టీఎంసీలు అయితే ప్రస్తుతం 2.17 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు. తెలంగాణ కర్ణాటక సరిహద్దును ఆనుకొని ఉన్న ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం పెంచాలంటే కర్ణాటక రైతుల భూములకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ సమస్య పెండింగ్ లో ఉండడం వల్ల సామర్థ్యానికి అనుగుణంగా నీటిని నిల్వ చేయలేకపోతున్నారు. దీనికి తోడు సాగు విస్తీర్ణం కూడా తగ్గుతోంది. సంగంబండ ప్రాజెక్టు లెఫ్ట్ లో 11 కెనాల్ పనులు 18 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. ముంపు బాధిత రైతులకు గత ప్రభుత్వాలు పరిహారం కూడా ఇవ్వలేదు. నీటి పారుదలకు ఆటంకంగా మారిన రాతిబండ తొలగించడం కష్టసాధ్యంగా మారింది. ముంపు రైతులకు పరిహారంతో పాటు రాతిబండ తొలగించడం కోసం 10 కోట్ల రూపాయల నిధులను రేవంత్ సర్కారు విడుదల చేసింది. పరిహారంతో పాటు కాలువకు అడ్డంగా ఉన్న బండ తొలగింపు ప్రక్రియ మొదలైంది. దీంతో 15 గ్రామాలకు చెందిన 25,000 ఎకరాల భూములకు కొత్త ఆయకట్టుకు సాగునీరు అందబోతోంది. అలానే ఆ రిజర్వాయర్ కనుక చూస్తే అక్కడ మధ్యలో ఒక ఐలాండ్ లాగా ఒక ప్లేస్ కనిపిస్తుంది. దాన్ని ఆ సంగంబండని ఒక పర్యాటక కేంద్రంగా మార్చాలని చెప్పడం జరిగింది. మేము ఆల్రెడీ పాలమూరు న్యాయయాత్రలో భాగంగా సంగంబండ సందర్శించినప్పుడు అక్కడి నుంచే టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారో వారితో నేను స్వయంగా శ్రీహరి ముదిరాజు గారు స్వయంగా మేమిద్దరం మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ జూపల్లి కృష్ణారావు గారు మాకు మాట ఇచ్చినారు, సంగంబండ ఒక పర్యాటక కేంద్రంగా మారబోతున్నది. ఈ రిజర్వాయర్ కింద మక్తల్ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. పెండింగ్ పనులు కారణంగా పూర్తి స్థాయి ఆయకట్టుకు ఏనాడు సాగునీరు అందలేదు. దశాబ్దాలుగా పంట పొలాలు బీడు భూములుగా మారడంతో మక్తల్ నియోజకవర్గ ప్రజలకు వలసలు తప్పలేదు. సాగునీటి విషయంలో జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్ర సర్కార్ కార్యాచరణ మొదలుపెట్టింది. దీంతో భీమా ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.